హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బడి ఛానల్. ఈ వీడియోలో పీఎఫ్ విత్‌డ్రావల్ మీరు సర్వీస్‌లో ఉన్నప్పుడు గానీ, మీ సర్వీస్ అయిపోయినాక కానీ ఆన్‌లైన్‌లో ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీరు ఈపీఎఫ్ సైట్‌కైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ ఇంటర్ఫేస్ యూఆర్ఎల్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ మీరు మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పాస్వర్డ్ అండ్ క్యాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ గనుక మర్చిపోయినట్టయితే ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీతో మీరు పాస్వర్డ్ రీసెట్ అనేది కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. మీ యూఏఎన్కి ఏదైతే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్‌లైన్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంది కదా పైన. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లెయిమ్ ఫార్మ్ 31, 19, 10C అండ్ 10D అనే ఆప్షన్ ఉంది కదా. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మీ డీటెయిల్స్ అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎంప్లాయీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఎవ్రీథింగ్, పాన్ కార్డ్ ఇక్కడ మీరు వెరిఫై చేసుకొని ఇక్కడ మీకు ఈ యూఏఎన్‌కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు వెరిఫై అని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు కింద సర్వీస్ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. ఓకే. మీరు ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ అని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు డ్రాప్ డౌన్‌లో ఆప్షన్ కనిపిస్తుంది. పీఎఫ్ అడ్వాన్స్ ఫార్మ్ 31. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎందులోనైతే విత్‌డ్రావల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పర్పస్, ఏ పర్పస్‌లో మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఏదన్నా పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్‌మెంట్, హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, లేదంటే మీరు రిటైర్మెంట్ దగ్గరలో ఉంటే మీరు 90% విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు మీ ఏజ్ కనుక ఉంటే. లేదు అంటే మీరు ఒకవేళ మీకు జాబ్‌కి మధ్యలో ఒక 2, 3 మంత్స్ గ్యాప్ వచ్చిందనుకోండి. అప్పుడు కూడా మీరు ఫుల్ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మీకు చూపియడానికి కన్‌స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 50,000 అని పెట్టాను. సో, ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ అడ్రస్ అనేది మీకు ఇది మ్యాండేటరీ అనేది అంటే మీరు ఏది ఎంటర్ చేయాలనేది కన్‌ఫ్యూజన్ ఏం లేదు. మీ ప్రెజెంట్ అడ్రస్ అయినా, పర్మనెంట్ అడ్రస్ అయినా ఏదో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ అప్‌లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ చెక్ ఆర్ పాస్‌బుక్. సో, మీరు ఒక బ్లాంక్ చెక్ తీసుకొని దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఉంటే పాస్‌బుక్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. అప్‌లోడ్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసి మీరు గెట్ ఆధార్ ఓటీపీ అని గనక క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అని గనక క్లిక్ చేసినట్టయితే మీ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ సేమ్ డ్రాప్ డౌన్‌లో మీకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంది కదా. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్లెయిమ్ అనేది స్టేటస్ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మినిమమ్ 15-20 డేస్ క్లెయిమ్ సెటిల్మెంట్‌కి పడుతుంది. దాని తర్వాత ఒక 5-6 డేస్ మీ అకౌంట్‌లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడానికి టైం పడుతుంది. సో, ఇది కేస్ టు కేస్ సినారియో వేరుంటుంది. బట్ మినిమమ్ 15-20 డేస్ అనేది అప్రాక్సిమేటివ్‌గా పడుతుంది మీరు సబ్మిట్ చేసిన రోజు నుండి. సో, ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పీఎఫ్ విత్‌డ్రావల్ అనేది ఆన్‌లైన్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.